హాయ్ అండి, అందరికీ నమస్కారం. 10 జూన్ 2026 బుధవారం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఈరోజు ఏ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది, ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ధనలాభం, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ విషయాల్లో గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈరోజు అదృష్ట రాశి మరియు ప్రత్యేక పరిహారం కూడా చెప్పబోతున్నాం. ముందుగా మేషరాశి. ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు, పరిహారం హనుమాన్ చాలీసా పఠించండి. తదుపరి రాశి వృషభ రాశి. ఆర్థిక విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. పాత బాకీలు వసూలు కావచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి అనుకూల సమయం. కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి. అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు, పరిహారం లక్ష్మీదేవికి దీపారాధన చేయండి. తదుపరి రాశి మిథున రాశి. ఈరోజు మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో లాభదాయకంగా మారవచ్చు. విద్యార్థులకు చదువులో మంచి పురోగతి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో చిన్న జాగ్రత్తలు అవసరం. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ, పరిహారం విష్ణు సహస్రనామాన్ని చదవండి. కర్కాటక రాశి. ఈరోజు కుటుంబ సభ్యుల సహకారం మీకు బలాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు వెండి రంగు, పరిహారం శివాలయంలో అభిషేకం చేయించండి. సింహరాశి. అనుకున్న పనులు ఆలస్యమైన చివరకు విజయవంతమవుతాయి. వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు బంగారు రంగు, పరిహారం సూర్య నమస్కారాలు చేయండి. కన్యా రాశి. ఈరోజు మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు లేత ఆకుపచ్చ, పరిహారం గణపతిని ఆరాధించండి. తులారాశి. ఆర్థిక వ్యవహారాల్లో మంచి పురోగతి ఉంటుంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. స్నేహితుల సహాయం ద్వారా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు గులాబీ రంగు, పరిహారం దుర్గాదేవిని ప్రార్థించండి. వృశ్చిక రాశి. ఈరోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా మీ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు ముదురు ఎరుపు రంగు, పరిహారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. ధనుసు రాశి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపార విస్తరణకు మంచి సమయం. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు రంగు, పరిహారం గురుగ్రహ స్తోత్రాన్ని చదవండి. మకర రాశి. పట్టుదలతో పనిచేస్తే విజయం మీ సొంతం అవుతుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలం రంగు, పరిహారం శనిదేవునికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. కుంభరాశి. ఈరోజు మీ ఆలోచనలు కొత్త అవకాశాలకు దారితీస్తాయి. వ్యాపారంలో లాభదాయకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతులో కూడా లభిస్తుంది. అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు ఊదా రంగు, పరిహారం శివునికి బిల్వ పత్రాలు సమర్పించండి. మీనరాశి. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంది. అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు సముద్ర నీలం రంగు, పరిహారం శ్రీమన్నారాయణ్ణి ఆరాధించండి. ఈరోజు అదృష్ట రాశులు మేషం, సింహం, ధనస్సు రాశులు. ధనలాభ యోగం వృషభ రాశి, తులారాశి అండ్ మకర రాశి. ప్రేమ అండ్ కుటుంబ సౌఖ్యం కర్కాటకం అండ్ మీనం. రోజు పరిహారం. ఉదయం సూర్యునికి నీరు సమర్పించి ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపించండి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీకు మరిన్ని రాశి ఫలాల వివరాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.